నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఒక మిస్టరీగా మారింది. కొందరేమో మర్డర్ అంటా ఉన్నారు, కొందరేమో యాక్సిడెంట్ అంటా ఉన్నారు. సో మరి దీని వెనకాల ఏంటి నిజమైన వాస్తవాలు అనేది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఎన్సీసీ కల్చరల్ సెక్రటరీ అభిషేక్ గారు ఉన్నారు. సార్, ఏంటి ఈ పాస్టర్ ప్రవీణ్ గారి మరణం రాష్ట్రం అంతటా ఒక సంచలనంగా మారుతూ ఉంది. మీ క్రైస్తవ కుల నాయకులు అందరూ దీనిపై ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఏంటి ఈ మరణం వెనకాల నిజంగా ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఈ మరణం చాలా బాధాకరం. ప్రవీణ్ ప్రగడాల గారు మరి యాక్సిడెంట్తో చనిపోయారని చిత్రీకరిస్తున్నారు. ఇది అబద్ధం. తను మర్డర్ చేయబడ్డారని మేము ప్రగాఢంగా తెలియపరచాలనుకుంటున్నాం. ఎందుకు మర్డర్ అంటున్నామంటే చాలా సార్లు ఆయనకు థ్రెట్ ఉండి ఫోన్ కాల్స్ కానీ స్క్రోల్స్ కానీ చేయడం జరిగింది. ఎందుకనంటే భారత రాజ్యాంగంలో ఎవరి విశ్వాసానికి వారు ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంది. అలాంటప్పుడు మా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీ బైబిల్లో కొన్ని విషయాలు తప్పున్నాయి, వ్యభిచారం చేయబడింది, కొన్ని చోట్ల ఇలా చెప్పబడిందని కొంతమంది హిందూ మత పెద్దలు అనుకుంటున్నవారు ఈయనమైనా మరి ఇలాంటి విషయాలు తెలియపరిచినప్పుడు వారికి కౌంటర్గా రక్షణ ఛానల్ వేదికగా ఈయన కొన్ని విషయాలు ప్రసంగాలు చేసి, అలా కాదు, మీ భగవద్గీతలో ఇలా ఉంది, ఖురాన్లో ఇలా ఉంది, మా బైబిల్లో ఇలా ఉంది, దానికంటే ఇది జరిగిందే తప్ప చేసింది కాదు, దేవుడు దాన్ని సమర్థించలేదు, ఇది తప్పు, అలా మీరు చిత్రీకరించొద్దు, మీది మాది కాదు, మనుషులంతా ఒకటే, మనమంతా ఒకటే, నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది, నమ్మితే నమ్మమంటున్నాను, నమ్మకపోతే నీ ఇష్టమని వదిలేస్తున్నానని చెప్పి చాలాసార్లు తను చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారి కాదు, చాలా డిబేట్స్ చాలా చేసేవాడు. మేజర్గా పాస్టర్ అనగానే సమాజం ఆలోచించేది ఏంటి అని అంటే, ఒక చర్చిలో పాస్టరు తన బైబిల్ సంగతులు చెప్తాడు, ఆ చర్చికి సంబంధించిన వ్యక్తి ఆయన అని అనుకుంటారు. ప్రవీణ్ ప్రగడాల గారు ఒక చర్చికి సంబంధించిన వ్యక్తి కాదు, అనేక చర్చీల సమూహాలకు ఒక గొప్ప వక్త అంటే మరి క్రైస్తవులో ఉండే సందేహాలు కానీ, హైందవంలో ఉండే సందేహాలు కానీ, ముస్లింలో ఉండే సందేహాలు కానీ, టోటల్ దేవుడు లేడనే వారికి కూడా ఉండే సందేహాలు కానీ తీర్చగలిగే మంచి జ్ఞాని. ఆ మంచి గొప్ప జ్ఞానిని కోల్పోయాము మరి క్రైస్తవ సమాజం అనే దానికంటే భారత సమాజం, తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలుగు భాషలో మంచి స్పష్టంగా చెప్పగలిగే మంచి వక్త. అయితే తాను యాక్సిడెంట్లో చనిపోలేదని చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ జరిగిన ఆ ప్లేస్లో ఉన్న కట్టెలను కానీ, జరిగిన ఎలిమెంట్ విషయాలు కానీ, తన బట్టల విషయంలో కానీ, అక్కడ బ్లడ్ పడిన విషయాల్లో కానీ అన్నిటిని పరిశీలన చేసినప్పుడు అది మర్డర్ చేసినట్టుగానే కనబడతా ఉంది. కానీ మరి మీరేమో మర్డర్ అంటా ఉన్నారు, కానీ అటు పోలీసులు ఏమంటా ఉన్నారు అంటే దీని అంటే యాక్సిడెంట్ లా కనిపిస్తుందని చెప్పేసి కూడా అంటున్నట్టు తెలిసింది. సో ఎట్లా ఇప్పుడు వాళ్ళకి తెలియనప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అని అనుకుంటారు. ఫస్ట్ యాక్సిడెంట్ అయినా అన్నారు పోలీసు వాళ్ళు కూడా. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, దాని పూర్తి వివరాలు చెప్తామని అంటున్నారు ఇప్పుడు కూడా. సో మేము వాళ్ళు చేస్తారని మేము విశ్వసిస్తున్నాము. అంటే కొన్ని సోషల్ మీడియాలలో చూస్తున్నా కూడా ఆయన వీడియోలలో కింద కామెంట్లలో కూడా ప్రవీణ్ గారు ఇటు వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు అంటే కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో మరి ఏంటి నిజంగా దీని వెనకాల ఏదైనా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎస్, మంచి మరి మీడియా ఉన్న కాలం ఇది, సోషల్ మీడియా ఉన్న కాలం, మంచి ఆధునిక టెక్నాలజీ ఉన్న కాలం కాబట్టి ఒక మనిషి ఎక్కడ వెళ్తున్నాడో ఇమ్మీడియట్గా దాన్ని స్క్రోల్ చేసి వాళ్ళను ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఒక సాధారణమైన వ్యక్తి ఎవరికి ఎక్కడ వెళ్తున్నాడో చెప్పడు కాబట్టి, కానీ ఈయన మంచి వక్త కాబట్టి తనకు ప్రోగ్రామ్స్ అడ్వాన్స్గా బుక్ అయి ఉంటాయి కాబట్టి పలానా రోజు ఇక్కడ, పలానా రోజు ఈ సమయంలో మీటింగ్, ఇది ఇక్కడ, ఇది ఎక్కడ చెప్తున్న దాని ప్రకారమే ఒకవేళ ప్రవీణ్ని మర్డర్ చేయాలంటే అవసరం ఏమొచ్చింది అన్నట్టు ఏం చెప్తారు? అదే చెప్తున్నాం కదండి, తను నమ్మిన విశ్వాసాన్ని నిర్భయంగా చెప్పేవాడు. వాళ్ళకుండే సందేహాలను కూడా ఈయన తిరిగి చెప్పాడు గట్టిగా. మీరు చెప్పేది తప్పు, నోరు మూసుకోండి, ఇది వాస్తవము, ప్రజలను తప్పుదోవన పట్టించకండి అని చాలా మందిని ఖండించి చెప్పాడు. అది వాళ్ళు తట్టుకోలేకపోయారు. వాళ్ళు చేసే తప్పుడు మాట్లాడినప్పుడు ఈయన సవరించే ప్రయత్నం చేశాడు. సవరించే క్రమంలో వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి తనతో మాట్లాడలేక కుట్రబన్ని చంపారు. సో మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం ఎవరైనా చేశారంటే మీ నాయకులు ఎవరైనా మాట్లాడారా? ఏమంటా ఉన్నారు? మాట్లాడుతున్నారు, వాళ్ళ కుటుంబాన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, వస్తున్నారు, అందరు కూడా కుటుంబాన్ని కూడా పరామర్శిస్తారు. రేపు హైదరాబాదు బ్యాప్టిస్ట్ చర్చికి రాబోతా ఉంది ఆ పార్థివ దేహం. రేపు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి క్రైస్తవ సమాజం అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగా మరి పోలీస్ నిర్ధారణలో కానీ అది హత్య మరి యాక్సిడెంట్ అని ఒకవేళ ప్రూవ్ అయింది అనుకోండి, ఏంటి మీ ఫర్దర్ ప్లాన్? ఖచ్చితంగా ఎవరైతే చేశారో ఇలాంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ చెక్ పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సామాన్యమైన ప్రజలు తప్పుద్రోవన పడకుండా
అందరం ఒకటే, ఇక్కడ కులం మతం లేదు, అందరం ఒకటే, కలిసిమెలిసి ఉంటాం. భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఆ హక్కు ప్రకారంగా అందరం కలిసిమెలిసి ఉంటాం. నా విశ్వాసం నాది, నీ విశ్వాసం ఇది. అంతేగాని మనుషుల మధ్య మరి మత ఛందాసవాదులు ఇలా జరపకుండా ఉండాలి అంటే జరిగిన ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిరసన చేస్తాం, ఆందోళన చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల యొక్క సత్తా ఏందో చూపిస్తాం. థ్యాంక్ యూ.